వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను మీ డాక్టర్ కృష్ణప్రియ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో మనం అనదర్ టాపిక్ ఇంకోటి ఏంటంటే, కామన్గా ఒక్కోసారి కొంతమందికి మనకి సడన్ ఓవర్నైట్ హెయిర్ లాస్ చూస్తూ ఉంటాం. పర్టికులర్గా ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళలో. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ పర్టికులర్గా ఈ క్యాన్సర్ మందులనేవి అంటే యాంటీ మెటబలైట్స్ అంటాం వాటిని మనం, కీమోథెరపీ డ్రగ్స్ అని కూడా అంటాం. ఇవి ఏంటంటే మనకి యాక్టివ్గా డివైడ్ అవుతున్న సెల్స్ మీద పనిచేసి వాటి గ్రోత్ని అరెస్ట్ చేస్తాయి. సో క్యాన్సర్ సెల్స్ అంటేనే ఫాస్ట్గా పెరిగే సెల్స్. సో అలాగే మనకి ఏంటంటే హెయిర్లో కూడా కొన్ని ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ ఉంటాయి. మనకి వితిన్ 48-72 అవర్స్ కూడా ఫాస్టెస్ట్గా మల్టిప్లై అయ్యే సెల్స్ ఉంటాయి హెయిర్ రూట్లో కూడా. సో మనకి కీమోథెరపీ డ్రగ్స్ వాడినప్పుడు ఏంటంటే ఎలాగ క్యాన్సర్ సెల్స్ని కిల్ చేస్తాయో, అలాగే ఏంటంటే ఈ హెయిర్ మల్టిప్లయింగ్ సెల్స్ని కూడా కిల్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే మనకి వితిన్ అవర్స్, వితిన్ డేస్ కూడా మందులు మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే అగ్రెసివ్ హెయిర్ లాస్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి కీమోథెరపీ డ్రగ్స్ ఆపేసామో, వాటి ఎఫెక్ట్ నుంచి మనం రికవర్ అయ్యామో, ఆటోమేటిక్గా మళ్ళీ ఎట్లా పోయినాయో అలాగే మనకి తిరిగి కంప్లీట్ రీగ్రోత్ కూడా, మంచి గుడ్ గ్రోత్ ఆఫ్ హెయిర్ కూడా వస్తుంది. అందువల్ల ఏంటంటే దాని గురించి మనం సైకలాజికల్గా మనం బెంగ కానీ టెన్షన్ కానీ పడక్కర్లేదు. కావాలంటే కొద్దిగా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకుంటాం, జనరల్ హెల్త్ ప్రమోట్ చేసుకోవడానికి ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటాం. ఏదైనా విటమిన్ డెఫిషియన్సీస్, మందుల వల్ల ఒకసారి మనకి విటమిన్ డెఫిషియన్సీస్ రావచ్చు. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అవ్వచ్చు, B12 అవ్వచ్చు, వైటమిన్ D అవ్వచ్చు, లేదంటే బయోటిన్స్ అవ్వచ్చు. సో ఆ పర్టికులర్గా హెయిర్ గ్రోత్కి రిలేట్ అయ్యే వైటమిన్స్ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుని దానికి కావాల్సిన సప్లిమెంట్స్ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే వాటిని ప్రమోట్ చేసుకోవచ్చు. బట్ న్యాచురల్గా కూడా ఎప్పుడైతే ఈ మందుల ఇంపాక్ట్ తగ్గిపోతుందో బాడీలో, ఆటోమేటిక్గా రీగ్రోత్ కూడా ఉంటుంది. అందువల్ల అది భయపడక్కర్లేదు. అలాగే మనం కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే మనకి రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాం, రేడియోథెరపీ అంటాం దాన్ని. ఈ రేడియోథెరపీలో ఒక్కోసారి ఏంటంటే మనకి బాడీలోకి కొన్ని డ్రగ్స్ అవి మనకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్ లొకేషన్స్ అంటే సెరిబ్రల్ ట్యూమర్స్, తల్లో ట్యూమర్స్ కూడా మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం రేడియోలాజికల్గా. ఆ తీసుకున్నప్పుడు కూడా పర్టికులర్ ఏరియాలో ఏంటంటే మనకి ప్యాచ్ లాగా మనకి హెయిర్ లాస్ జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇవి కూడా ఏంటంటే స్పాంటేనియస్గా మనకి 2 to 3 ఇయర్స్లో ఆటోమేటిక్గా ఏంటంటే రీగ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఏంటంటే కొన్ని మైనర్ ప్రొసీజర్స్, డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అంటే రోగ నిర్ధారణ కోసం చేసే టెస్ట్లు అంటాం. అలాంటప్పుడు కూడా ఏంటంటే మనకి ఈ ఫాస్ట్గా ఈవెన్ 3-4 మంత్స్లో కూడా రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కండిషన్స్లో ఏంటంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ని బట్టి కానీ, కాజ్ ఆఫ్ డిసీజ్ని బట్టి కానీ, అలాగే కంబైన్ ట్రీట్మెంట్స్, అలాగే కరెంట్ ట్రీట్మెంట్స్తో పాటు మనం మందులు వాడుతున్నాం, కీమోథెరపీ డ్రగ్స్ అంటున్నాం కదా, ఈ డ్రగ్స్ని కూడా వాడుతున్నాం అనేది చూసుకోవాలన్నమాట. ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు, కాంబినేషన్ థెరపీ ఇచ్చినప్పుడు, అంటే ఒక మందు కాకుండా నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఎక్కువ వాడతారు ఒకసారి. అలాంటప్పుడు ఏంటంటే ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి. కంప్లీట్ టోటల్ బాడీ అంటే తలతో పాటు ఏంటంటే ఐబ్రోస్ పోవడం జరుగుతుంది, టోటల్ బాడీ హెయిర్ అంతా కూడా ఉట్టడం జరుగుతుంది. కాకపోతే ఈ మందులు ఎప్పుడైతే మనం ఆపేసామో, మనకి ఆ డిసీజ్ కంట్రోల్ అయిపోయిందో, మందులు ఆపేసిన తర్వాత రికవరీ ఫేజ్ స్టార్ట్ అయినప్పుడు డిసీజ్ రికవరీతో పాటు ఏంటంటే హెయిర్ కూడా మనకు ఆటోమేటిక్గా రికవర్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ రేడియేషన్ ట్రీట్మెంట్స్ కానీ, కీమోథెరపీ అంటే క్యాన్సర్ డ్రగ్స్ వల్ల ఏంటంటే ఒక హెయిర్ రీగ్రోత్ జరగడంతో పాటు ఏంటంటే లోపల ఇంటర్నల్గా కూడా మనకు టిష్యూ లెవెల్లో కూడా చాలా ఎఫెక్ట్లు ఉంటాయి. అంటే అది మనకి ఇంటెస్టైన్స్ మీద, అంటే లోపల ఉండే అన్న పేగుల మీద కానీ, అలాగే మనం తీసుకున్న ఆహార అబ్జార్ప్షన్ మీద కానీ, విటమిన్ లోపాలు కానీ, మనం చెప్పుకున్నట్టు ఏంటంటే సైనోకోబాలమిన్ అంటే మిథైల్కోబాలమిన్, B12 వల్ల కానీ, అలాగే ఫోలిక్ యాసిడ్ వల్ల కానీ కొన్ని విటమిన్స్ ఉంటాయి మనకి, ADEK అనే విటమిన్స్ ఉంటాయి. ఈ విటమిన్స్ కూడా అబ్జార్ప్షన్ తేడాలు వస్తాయి లోపల ఉండేటువంటి పేగుల్లో. సో వాటికి సంబంధించి ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు లాంగ్ టైం ఒకసారి ఏంటంటే ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ మీద ఉంటారు, అంటే సలైన్ మీద ఉంటారు, ద్రవ పదార్థం కూడా తీసుకోలేరు. ఎందుకంటే లోపలంతా కూడా ఈ అన్నవాహిక అంతా కూడా లోపల మనకు పుండులాగా అయిపోతుంది వాళ్ళకి ఈ మందుల వల్ల. చాలా కాలం ఏంటంటే వాళ్ళు ఈ సలైన్స్ మీద ఉండటం వల్ల కూడా ఏంటంటే చాలా విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అంటే ప్రోటీన్స్ తగ్గిపోతాయి, విటమిన్స్ తగ్గిపోతాయి, మినరల్స్ తగ్గిపోతాయి. వీటికి సప్లిమెంట్స్ కూడా ఏంటంటే మనం ఒకసారి నోటి ద్వారా ఇవ్వలేకపోయినా కూడా ఈ రికవరీ ఫేజ్లో ఏంటంటే ఇంజెక్షన్స్ ద్వారా కానీ, అలాగే ఏంటంటే సప్లిమెంట్స్ సిరప్స్ ద్వారా కానీ మనం ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఈ పర్టికులర్గా ఏమి తగ్గుతాయి అనేది మనం డిపెండ్స్ ఆన్ దట్ మనం బ్లడ్ టెస్ట్ చేసుకుని ఫోలిక్ యాసిడ్ తగ్గిందా, మిథైల్కోబాలమిన్ తగ్గిందా, బయోటిన్స్ తగ్గిందా, థైమిన్ తగ్గిందా అనేది పర్టికులర్ మందుల్ని బట్టి ఆ విటమిన్ సప్లిమెంట్స్ అనేవి మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో గ్రాడ్యువల్గా మనం ఆ న్యూట్రిషన్తో పాటు, పోషకాహారంతో పాటుగా ఈ మందుల ఎఫెక్ట్ తగ్గిపోతూ ఉంటే హెయిర్ గ్రోత్తో పాటు ఏంటంటే లోపల ఇంటర్నల్గా కూడా ఈ టిష్యూస్ కూడా హీలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా రీగ్రోత్ కూడా మనకి జరుగుతుంది. సో అలాగే ఏంటంటే ఈ మనకి హెయిర్ గ్రోత్ వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా మనకి జన్యుపరంగా జరిగినప్పుడు ఏమవుతుందంటే లోపల రూట్ మనకి డెడ్ అయిపోతుంది. కానీ ఇందులో ఏంటంటే లోపల రూట్ అనేది మనకి డెడ్ అవ్వదు. ఈ కీమోథెరపీ ట్రీట్మెంట్లో లోపల రూట్ అనేది ఉంటుంది, కానీ
ఆ సెల్స్ డివైడింగ్ అనేది ఏంటంటే అబ్రప్ట్గా ఆగిపోతుంది కాబట్టి ఏంటంటే ఇదంతా సడన్గా ఫాల్ అయిపోతుంది, షెడ్డింగ్ అంటాం అనమాట. సో మనం దీన్ని అనాజిన్ ఎఫ్లూయం అంటాం సైంటిఫిక్గా చెప్పాలి అంటే. సో ఈ పడిపోయిన తర్వాత ఏంటంటే క్విసెంట్ స్టేజ్లోకి వెళ్తాయి. ఎప్పుడైతే మనకు ఆ డ్రగ్ థెరపీ అయిపోయిందో, రికవర్ అయిందో, బాడీలోంచి ఆ మందులన్నీ పోయినాయో, ఆటోమేటిక్గా ఎమ్మటే మళ్ళీ ఏంటంటే రూట్ యాక్టివేట్ అవుతుంది, మళ్ళీ అది కొత్త హెయిర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మంచి హెల్తీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది మనకి. అందువల్ల మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది కొంచెం మనం ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ మందులు పడతాం పాటు ఏంటంటే పోషకాహారం, న్యూట్రిషన్ తీసుకోవడం, డాక్టర్ అడ్వైస్ ఫాలో అవడం చేసుకుంటే కనుక సరిపోతుంది. వరీ అవ్వకర్లేదు. ఎందుకంటే ఈ టైంలో మీరు సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ రికవరీ క్యాన్సర్ థెరపీ అవ్వచ్చు, మనకి ఏ రకమైన మెడికల్ ట్రీట్మెంట్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రేదర్ దాన్ ట్రీట్మెంట్ అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మీకు ఉందో ఆటోమేటిక్గా ఇవన్నీ చాలా మైనర్ కంప్లైంట్స్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.